హాయ్ అండి, అందరికీ నమస్కారం. చరిత, నీకు ఇచ్చిన వర్క్ కంప్లీట్ అయిందా? ఇంకా ఎన్ని రోజులు టైం పడుతుంది? ఈ ఆడపిల్లలు ఎప్పుడూ ఇంతే, మేకప్ మీద ఉన్న ఇంట్రెస్ట్ ఆఫీస్ వర్క్ మీద ఉండదు అని తన టీం లీడర్ అందరి ముందు అనడంతో చాలా గిల్టీగా ఫీల్ అవుతుంది చరిత. తన వైపు అందరూ చూడడంతో ఈవినింగ్ లోపు కంప్లీట్ అవుతుంది సార్ అని చెప్పి కళ్ళు తుడుచుకుంటుంది. పక్కనే ఉన్న తన బెస్ట్ ఫ్రెండ్ లత చరిత చేతి మీద చెయ్యి వేయడంతో ఓకే అన్నట్లు చూస్తుంది చరిత. అన్నట్టుగానే సాయంత్రం లోపు మొత్తం వర్క్ కంప్లీట్ చేసి టీం లీడర్కి సెండ్ చేస్తుంది చరిత. అంతేకాకుండా తన జాబ్కి రిజైన్ చేస్తున్నాను అని చెబుతుంది టీం లీడర్కి. అబ్బో, పొద్దున్న నేను అన్న 4 మాటలకే రిజైన్ చేస్తున్నావా? వేలకు వేలు జీతం ఇస్తున్నప్పుడు టైంకి పని అవ్వకపోతే ఆ మాత్రం ఎవరైనా మాటలు అంటారు, అంత మాత్రానికే జాబ్ మానేస్తాను అని అంటారా అని అన్నాడు టీం లీడర్. ఎంత జీతం ఇచ్చినప్పటికీ మేము కూడా మనుషులమే, మాకు కూడా ఆత్మాభిమానం అనేది ఉంటుంది. ఇది మొదటిసారి కాదు. ఇప్పటికీ మీరు ఇలా తొందరపడి అనడం ఎన్నోసారినో లెక్కే లేదు. ప్రతిసారి తప్పు మీ దగ్గరే ఉంటుంది. ఆఖరి నిమిషంలో ఇలా హడావిడి పెడుతూ జీతం ఇస్తున్నామని మమ్మల్ని మాటలు అనడం మీకు తప్పుగా అనిపించదేమో, కానీ నాకు మాత్రం మీలాంటి వారి దగ్గర పనిచేయడం చాలా సిగ్గుచేటుగా ఉంది అని చెప్పి వెనక్కి తిరిగి వస్తున్న చరితకి, ఆడపిల్లకింత పొగరు పనికిరాదు, ఇలాంటి వాళ్ళకి ఆ 4 గోడల వంటిల్లు మాత్రమే ఉండాలి, అంతకు మించి ఒక్క అడుగు బయటికి వేయించినా వీళ్ళు బరి తెగించిపోతారు అన్న మాటలు వినిపించడంతో వెనక్కి వెళ్ళి టీం లీడర్ చెంప చెల్లుమనిపించింది. ఆడవాళ్లను తేలికగా చూసే ప్రతి మగాడికి గుణపాఠం చెప్పే రోజు ఒకటి తప్పక వస్తుంది. ఆ రోజున నువ్వు సిగ్గుతో తలదించుకుంటావు అని చెప్పి అక్కడి నుండి బయటికి వస్తుంది. ఆఫీస్ నుండి బయటికి వచ్చిన చరిత మొహంలో ఎలాంటి భయం లేదు. ఏదో సాధించాలని అనే కోరిక, మాటలు పడిన చోటనే గర్వంగా తల ఎత్తుకొని నిలబడాలి అన్న ఆశ బలంగా ఉంది. చరితతో పాటు లత కూడా జాబ్కి రిజైన్ చేసి చరిత దగ్గరికి వస్తుంది. ఇద్దరు కూడా ఏం చేయాలో అని తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే చరిత తండ్రి అక్కడికి వచ్చాడు. తండ్రిని చూడగానే పరిగెత్తుతూ వెళ్ళి కౌగిలించుకుంది. కూతురు మొహంలో బాధను గమనించిన తండ్రి ఏం జరిగిందో అని కూతురుని అడిగాడు. విషయం తెలుసుకొని తన దగ్గర ఉన్న డబ్బుని చరితకి ఇచ్చాడు. నాకు కూతురైనా కొడుకు అయినా నువ్వే కదా తల్లి, నువ్వు నీ సొంత కాళ్ళ మీద నిలబడి నలుగురికి నీడను ఇస్తాను అంటే అంతకన్నా మంచి మాట ఏముంటుంది? ప్రపంచం తోడుగా లేకపోయినా నీకు నీ కన్న తండ్రి ఎప్పుడూ తోడుగా ఉంటాడు అని ధైర్యం చెప్పాడు. తండ్రి ఇచ్చిన ధైర్యం, డబ్బు, స్నేహితురాలు లత అండదండలతో ఒక చిన్న ఇంట్లో 2 సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్లతో వారి ప్రయాణం స్టార్ట్ అయింది. ఆ చిన్న ప్రయత్నం చేయడానికి వారు పడిన కష్టం అంతా ఇంతా కాదు. ఉదయం పూట క్లయింట్స్ కోసం తిరగడం, నైట్ టైం ప్రాజెక్టులను పూర్తి చేయడం, ఎక్కడ ఏ చిన్న అవకాశం వచ్చినా వదలకుండా తమకి ఇచ్చిన పనిని పూర్తి చేసేవారు. కొన్ని నెలల తర్వాత చరితకి ఒక ప్రాజెక్ట్ వచ్చింది. దానివల్ల చదువుకునే పిల్లలకు మేలు జరుగుతుందని తెలుసుకుంది. ఆ ప్రాజెక్ట్ కోసం చాలానే కష్టపడింది. తిండి నిద్ర గుర్తుకు రానంతగా కష్టపడినారు వారిద్దరు. ఆ టైంలో కూడా చాలామంది చరితను ఇబ్బంది పడేలా మాటలు అనేవాళ్ళు. ఆడవాళ్ళకి ఆరంభం సులభమే కానీ పనిని పూర్తి చేసే సామర్థ్యం లేదు అని మాటలతో దెబ్బతీయాలని చూసేవారు. ఇలాంటి మాటలను తను అస్సలు పట్టించుకోలేదు. ఇలాంటి వాళ్ళకి మాటలతో కాకుండా తన గెలుపుతో సమాధానం చెప్పాలని అనుకుంది. తనలాగే సొంత కాళ్ళ మీద నిలబడాలి అనే కోరిక ఉన్న ఆడవాళ్లను తన టీంలోకి తీసుకుంది. వాళ్ళకి కంప్యూటర్లో శిక్షణ ఇచ్చింది. ఒకటే పని కాకుండా అక్కడికి వచ్చిన ఆడవాళ్ళకి వాళ్ళకిష్టమైన పనిలో నేర్పు సాధించాలని చేసింది. కొన్నేళ్లు గడిచాయి. ఆ 2 సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్లతో మొదలైన ప్రయాణం నేడు చరిత గ్లోబల్ టెక్ ఎంపవర్మెంట్ సెంటర్ అనే భారీ సంస్థగా అవతరించింది. అది కేవలం ఒక సాఫ్ట్వేర్ కంపెనీ మాత్రమే కాదు,
వందల మంది మహిళలకు నైపుణ్యాన్ని నేర్పించి వారిని పారిశ్రామికవేత్తలుగా మార్చే ఒక అద్భుతమైన వేదిక. చరిత పేరు ఇప్పుడు బిజినెస్ మ్యాగజైన్లో ప్రముఖ చిత్రంపై కనిపిస్తుంది. అది చూసి చరిత, లత చాలా సంతోషించారు. ఆ ఆనందంలో లతను కౌగిలించుకొని, నువ్వు నా తోడు ఉండడం వల్లనే నేను ఈరోజు ఇలాంటి స్థితిలో ఉన్నాను. నా ప్రతి కష్టం సుఖంలో నువ్వే నా తోడుగా ఉన్నావు, నీడగా నిలిచావు. నువ్వు లేకుంటే ఇంతటి విజయాన్ని నేను సాధించేదాన్ని కాను అని కన్నీళ్లు పెట్టుకుంది చరిత. ఇలాంటి సంతోష సమయంలో నువ్వు కన్నీళ్లు పెట్టుకోకూడదు. నాకు నువ్వు, నీకు నేను, అంతే అని కన్నీళ్లు తుడుస్తుంది లత. ఇలాంటి మంచి సమయంలో మనం పార్టీ చేసుకుందాం అని ఇద్దరూ బయటికి వెళ్ళారు. నగరంలో ఒక ప్రతిష్టాత్మకమైన ఉత్తమ పారిశ్రామికవేత్త అవార్డులో వేడుక జరుగుతుంది. ఆ వేదిక మీద ముఖ్య అతిథిగా చరితను ఆహ్వానించారు. అదే వేదిక ముందు వరుసలో ఒకప్పుడు చరితను అవమానించిన ఆ పాత టీం లీడర్ కూర్చొని ఉన్నాడు. అతని కంపెనీ మూతపడి ఇప్పుడు ఇన్వెస్టర్ల కోసం ఎదురు చూస్తున్నాడు. స్టేజ్ మీద మైక్ అందుకున్న చరిత శాంతంగా, గంభీరంగా తన ప్రసంగాన్ని మొదలుపెట్టింది. ఈరోజు నేను ఇక్కడ నిలబడడానికి కారణం నన్ను సపోర్ట్ చేసిన నా తండ్రి, నా స్నేహితురాలు లత మాత్రమే కాదు. నన్ను అవమానించి నీ ప్లేస్ వంటిల్లు మాత్రమే అని చెప్పిన కొందరు వ్యక్తులు కూడా ఉన్నారు. వారి మాటలే నాలో కసిని పెంచాయి. మేకప్ వేసుకునే ఆడవాళ్ళకి పని మీద శ్రద్ధ ఉండదు అన్న వారికి నా సమాధానం ఒక్కటే. మేము కళ్ళకు కాటుక పెట్టుకుంటాం. అది అందం కోసం మాత్రమే కాదు, లక్ష్యం మీద దృష్టి పెట్టడం కోసం కూడా. మేము నుదుటన తిలకం దిద్దుకుంటాం. అది మా సాంప్రదాయం మాత్రమే కాదు, విజయానికి గుర్తు కూడా. ఒక ఆడపిల్ల గడప దాటితే బరి తెగిస్తుంది అన్న వారికి ఈరోజు నా కంపెనీలో పనిచేస్తున్న 500 మంది మహిళల గెలుపు ఒక నిదర్శనం. సభికులు చెప్పట్లతో ఆ హాల్ మారుమోగిపోయింది. ఆ టీం లీడర్ తలదించుకొని అక్కడ నుండి బయటికి వెళ్ళిపోయాడు. కార్యక్రమం ముగిశాక చరిత బయటికి వస్తుండగా ఆ టీం లీడర్ ఆమె ముందుకు వచ్చి ఆగాడు. నన్ను క్షమించు చరిత. ఆ రోజు అహంకారంతో నేను అన్న మాటలు ఎంత తప్పో ఈరోజు అర్థమైంది అన్నాడు దీనంగా. చరిత చిరునవ్వుతో, మిమ్మల్ని నేను ఎప్పుడో క్షమించేశాను సార్. ఎందుకంటే మీ మీద పగ తీర్చుకోవాలని నేను ఈ స్థాయికి రాలేదు. నన్ను నేను నిరూపించుకోవాలని వచ్చాను. ఆడవాళ్ళను తక్కువగా చూడడం మానేయండి. ఎందుకంటే ఆకాశంలో సగం కాదు, అవకాశం ఇస్తే ఆ ఆకాశాన్నే జయించే శక్తి మాకుంది అని చెప్పి తన కారులో గర్వంగా ముందుకు సాగిపోతుంది చరిత. దూరం నుండి తన కూతురు ఎదుగుదల చూస్తున్న తండ్రి కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలాయి. చరిత ఇప్పుడు ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ, ఒక సంస్థ. ఆడవాళ్ళు తలుచుకుంటే ఏదైనా సాధించగలరు అని చెప్పడానికి చరిత జీవితం ఒక గొప్ప ఉదాహరణ. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసి, ఈ స్టోరీ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.